హాయ్ వెల్కమ్ బ్యాక్. డే 1 పిల్లలకి స్కూల్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఒకసారి అడుగుదాము. చెప్పండి అమ్మా, ఎన్నింటికి లేచినావు నువ్వు? నేను 6:35. 6:35కి పెద్ద ఆమె లేచింది, చిన్న ఆమె 7కి లేచినావా? చిన్న ఆమె 7కి లేచింది. కొత్త మురిపాం కదా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా ముందుగానే లేచి రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంకొక 4-5 రోజులు అయిన తర్వాత లేదా ఒక 1 వీక్ అయిన తర్వాత అయితే ఈ టైం వరకు ఇప్పుడు లేచి బ్రష్లు చేస్తారు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అయితే లేచి ఈమె లేస్తుంది, కొంచెం ముందే లేస్తుంది. ఆమె లేట్ లేస్తుంది. లేట్ లేచినా ఈమెకైనా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఆమె. ఈరోజు మరి చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉందా, నర్వస్గా ఉందా? మళ్ళీ చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ ని చూస్తున్నా బట్ నాకు హ్యాపీ ఉంది. నర్వస్ ఏంటంటే చాలా రోజుల తర్వాత అవుతున్నా, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ అవన్నీ కనుక్కొని పోవాలి. క్లాస్ రూమ్ ఇయర్ కి చేంజ్ అవుతుంది. క్లాస్ వాష్రూమ్ పక్కన. అయినా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు వెళ్ళడానికి కొంచెం ఎగ్జైట్ ఉంటుంది. దేనికి అంటే కొత్త బుక్స్, కొత్త బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సెస్, ఏదో ఒక్కటైనా సరే కనీసం కొత్తది అనేది ఉంటది కాబట్టి దాని మీద వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ పోయే వరకు కూడా ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు ఏంటి సీన్ అని చెప్పేసి. అఫ్ కోర్స్ మనకు కూడా అంతే, వాళ్ళని పంపిస్తున్నప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ముందుగానే లేస్తాం, వాళ్ళకన్నా ముందుగానే అంటాను, మనం కూడా లేజీ అయిపోతాం వాళ్ళలాగే. మీ స్కూల్ టైమింగ్స్ హాఫ్ డేస్ కాబట్టి 8:30 to 2 o'clock, ఫుల్ డేస్ అయితే 8:30 to 4 o'clock. ఏడుకోతున్నావు అబ్బా? పడుతున్నావా? ముందట పొట్టి కూర్చోవస్తుందా? ఆహా, ముందట సీటు పెట్టేది చిన్నపిల్లలది కావాలనా? డాడీకి చెప్పాలి మరి. సరే మరి. పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా ఒక కప్పు టీ తాగితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అబ్బో అబ్బో అబ్బో, వచ్చేస్తురు. సరే ఏంది స్కూల్కి నువ్వు కాలం వేసినావు, ప్రపంచంలో ఇంకొరన్నా పోయినరా? ఎట్లుంది చెప్పండి, అలసిపోయారా ఒక రోజుకే? నీకేమనిపించింది పొట్టి? మీ క్లాస్ ఎట్లుంది? స్టార్టింగ్ అల్లరి. వీళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఇల్లంతా బోసిపోయింది, అయ్యో అనుకున్నానా కథ. మళ్ళీ స్టార్ట్ అల్లరి. చలో ఇక తినేద్దామా? పప్పు. నువ్వు వచ్చి 2 నిమిషాలు కాలేదు, ఇప్పుడే హోంవర్క్ చేసుకుంటున్నావు. ఇదే చదువు నీకు సంవత్సరం అంతా ఉంటే మంచిది. అదే అర్థమైంది. సరే ఫస్ట్ తిను. ఆవకాయ సూపర్ ఉంది, పప్పుతో కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంది. కొత్తగా పెట్టిన ఆవకాయతో తినండి.